నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నిక, జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక. ఇది పేరుకి ఉప ఎన్నికే కానీ ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి యొక్క పెర్ఫార్మెన్స్కి లేదంటే కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్కి తిరిగి చతికిలబడినటువంటి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కి ఒక లిట్మస్ టెస్ట్ అని కూడా చాలా మంది అనుకున్నారు. దీని మీద చాలా రకాల విశ్లేషణలు వచ్చాయి కానీ మనం దీన్ని అసలు టచ్ చేయలేదు. ఎందుకు అన్నట్లయితే ఈ ఫలితాలు ఊహించినటువంటి ఫలితాలే కాబట్టి ఫలితాలు వెల్లడైన తర్వాత దీనికి కారణాలు ఏంటనేది చెబుదాం అనేటువంటిది ఈ వీడియోలో విశ్లేషణ. ఎందుకంటే ప్రధానంగా అక్కడ ప్రచారం జరిగిన తీరు, గతంలో ఏంటంటే ఎవరైనా ఒక నాయకుడు చనిపోతే మరణించిన తర్వాత ఉప ఎన్నిక జరిగితే ఆ ఫ్యామిలీ నుంచి సహజంగానే వారి సతీమణిను అట్లా వారి వారసులను పెట్టేవాళ్ళు. అది ఒక సింపతి ఓటు అనేది ఉండేది. ఈ సింపతి ఓటు పనిచేయడం అనేది మానేసేసి చాలా కాలమైంది. ఓటర్లు సింపతి ఓటుకి ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. సో ఇక్కడ ఎన్నికలు అనేటువంటివి ప్రధానంగా బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్, బీజేపీ ఉన్నప్పటికీ కూడా బీజేపీని పరిగణలోకి తీసుకోలేదు అక్కడ ఓటర్లు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఓటు శాతం కూడా చాలా అత్యల్పమైనటువంటి ఓటు శాతం అని చెప్పాలి. అయితే ఒకప్పుడు ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్, అది ఆయన బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థి కాబట్టి ఈ సీటు ఖచ్చితంగా సింపతి ఓటుగా కానీ సిట్టింగ్ పరంగా కానీ తమకే వస్తుందని చెప్పని బీఆర్ఎస్ భావించారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా వీళ్ళు అనుకున్నది ఏంటంటే హైడ్రా ఎఫెక్ట్. హైడ్రా పేరుతో ఎక్కడికక్కడ కూల్చివేతలు అనేటువంటి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు ఈ సిటీలో అని చెప్పి అనుకున్నారు. ఇది ఇక్కడ గమ్మత్తైన అంశం ఏంటంటే దీని పేరు జూబిలీ హిల్స్ నియోజకవర్గం. కానీ జూబిలీ హిల్స్ నియోజకవర్గం ఆ బైఫర్కేషన్ లో దీనికి ఆ పేరు వచ్చినా కూడా జూబిలీ హిల్స్ లో నివసించేటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ ఓటర్లుగా లేకపోవడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక మిగతా సెగ్మెంట్స్ తీసుకున్నట్లయితే ఇటు సోమాజిగూడ కానీ, రహమత్ నగర్ కానీ, కాదన్నట్టయితే వెంగళరావు నగర్ కానీ, షేక్పేట కానీ, ఇలాంటివన్నీ కూడా ఒకప్పుడు పి జనార్దన్ రెడ్డికి కంచుకోట లాంటివి కాంగ్రెస్ పార్టీలో. వి జనార్దన్ రెడ్డి వేసినటువంటి విత్తనాలు అవన్నీ కూడా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి. అయితే ప్రచార శైలిలో ఇక విషయానికి వచ్చినట్టయితే కేసీఆర్ తెలుగునాట రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి ప్రచారాన్ని కానీ లేకపోతే వ్యవహారాన్ని కానీ ఒక సంస్కృతిని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇది మంచా చెడు అనే దాన్ని పక్కన పెట్టినట్టయితే డైరెక్ట్ అటాకింగ్, వ్యక్తిగత దూషణ, దాంతో వాళ్ళ యొక్క స్థాయిని తగ్గించేయటం, ఇది తను మొదలుపెట్టినటువంటి స్టైలు. ఈ స్టైల్లో చూసుకున్నప్పుడు ఏంటంటే నిజానికి కేసీఆర్తో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పబడేటువంటి చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేకపోయారు, కాంగ్రెస్ పార్టీలో అనేక మంది తట్టుకోలేకపోయారు, చాలా మంది కూడా తన యొక్క ప్రచార హోరుకి ఆ విమర్శనాస్త్రాలకి ధీటుగా నిలబడలేకపోయారు. కానీ సరిగ్గా అదే స్థాయిలో ఒక కార్బన్ కాపీ లాగా చెప్పాలంటే కేసీఆర్ ని ధీటుగా అదే స్థాయిలో ఎదుర్కొన్నటువంటి నాయకుడు ఎవరు అన్నట్లయితే రేవంత్ రెడ్డి ప్రచార తీరు చూసినప్పుడు శభాష్, ఇతను సరైనటువంటి జోడీ దొరికాడు కేసీఆర్ కని చాలా మంది తెలంగాణ వాదులు ప్రశంసించారు కూడా అప్పట్లో. అయితే మొన్న జరిగినటువంటి దీంట్లో ఇక విషయానికి వచ్చినట్టయితే జూబిలీ హిల్స్ లో ఎక్కడికక్కడ మంత్రుల్ని సెగ్మెంట్స్ వైజ్ గా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం, మైన్యూట్ గా తను మానిటర్ చేయటం, ఇవన్నీ ఉన్నట్లయితే కేసీఆర్ లేని లోటు బీఆర్ఎస్ లో చాలా స్పష్టంగా కనిపించింది. సో ఆ స్థానంలో కేటీఆర్ను హరీష్ రావు ఇద్దరు కూడా ప్రచార బాధ్యతలను స్వీకరించిన ప్రధానంగా ఇక్కడ కేటీఆర్ఏ ప్రధానమైనటువంటి అంశం కాబట్టి కేటీఆర్ వ్యవహార శైలి తన తండ్రి నుంచి పుణుకుపుచ్చుకున్నటువంటి స్థాయిలో అస్సలు ఏమాత్రం లేదు అనేటువంటిది చెప్పాలి. అదే విధంగా ఇక రేవంత్ రెడ్డి అదే శైలిలో కేసీఆర్ ఏ పదజాలాన్ని అయితే ఉపయోగించాడో, అరే సన్నాసి, ఇలాంటి పదాలన్నీ కూడా చేస్తూ ఘాటైనటువంటి విమర్శలతో చాలా విస్తృతమైనటువంటి ప్రచారం చేసినటువంటి తీరు కూడా చాలా మందిని అక్కడ మాసెస్ ఎక్కువ కాబట్టి రహమత్ నగర్ కావచ్చు, యూసఫ్ గూడ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, షేక్పేట కానీ ఇలాంటి అన్ని చోట్ల కూడా రేవంత్ రెడ్డి ప్రచారం మొదలు పెట్టిన తర్వాత అక్కడి ఓటర్లని ప్రధానంగా ఆకట్టుకోగలిగాడు, ఆకర్షించగలిగాడు, వాళ్ళ వ్యూహాన్ని కూడా అమలు చేయగలిగారు చాలా కన్స్ట్రక్టివ్ గా. ఆ విషయంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా కనిపించింది. కేవలం సింపతి ఓటు మీద మాత్రమే డిపెండ్ అయ్యారు. ఇది ఒక రకంగా ఈ గెలుపు అనేటువంటిది రేవంత్ రెడ్డికి
ఒక మళ్ళీ ఉత్సాహాన్ని ఇచ్చినటువంటిది, ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి దీనిగా వాళ్ళు డెఫినెట్గా సహజంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. కనీసం ఓడిపోయినా కూడా ఒక స్థాయిలో మనం చెప్పుకోదగిన స్థాయిలో డి అంటే డి అన్నట్టుగా ఓడిపోయామని అనుకోవడానికి కూడా వీల్లేనటువంటి విధంగా బీఆర్ఎస్ అనేది చతికిలబడింది. కాబట్టి అర్బన్ లో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ కి తిరుగులేదు అనుకున్నటువంటి చోట ఈ రోజున ఒక 3-4 స్థానాలు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మొత్తం అన్ని కూడా కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళిపోయాయి. అయితే అంత మాత్రంలో ఈ ఎన్నికల ఫలితాలు రాబోయేటువంటి ఎన్నికల ఫలితాలుగా సూచి అనుకోవడానికి వీల్లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే కప్పల తడికలాగా ముఠాల మఠాలుగా పేరు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం సమష్టిగా ఇక్కడ పనిచేయడం అనేది ఖచ్చితంగా చెప్పుకోదగిన అంశంగా చూడాలి. ఇది ఎన్నికలకు సంబంధించి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.